ఎస్ నేను అశోక్ ఒక విషాద ఘటన గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అందుకని నేను గుడ్ మార్నింగ్ అని ఎక్కడ కూడా చెప్పట్లేదు. ఒక విధంగా చెప్పాలి అంటే ఒక దళిత యువకుడిని అత్యంత దారుణంగా అమానుషంగా హత్య చేసి తన సొంత కారులోనే ఆ డెడ్ బాడీని అతని ఇంటి దగ్గరికి డోర్ డెలివరీ చేసిన ఒక ఎమ్మెల్సీకి సంబంధించిన అతి క్రూరమైన వ్యవహారం గురించి ప్రస్తుతం మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆ వ్యక్తి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న అనంతబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్ల నుంచి మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకు పడిపోవటంలో కాకినాడలో జరిగిన ఈ దురాఘాతం కూడా ఒక కారణం. ఎగ్జాక్ట్లీ దళితుల్లో ఆ పార్టీ అంటే విరక్తి పుట్టడానికి కావచ్చు, ఆ పార్టీకి ఓట్లు వేయకపోవటానికి కావచ్చు, ఇది ఇలాంటి అమానుష ఘటన ఒక బలమైన కారణం. 2022 మే 19వ తేదీన జరిగిన ఒక దారుణమైన ఘటన ఇది. మనకు విజువల్స్లో కనిపిస్తున్న అనంతబాబు అనే ఈ ఎమ్మెల్సీ తన దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న దళిత యువకుడైన సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా కొట్టి చంపి ఆ డెడ్ బాడీని ఇప్పుడు ఏదైతే కారులో వెళ్తున్నాడో అదే కారులో అతనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వెనక సీట్లో ఆ డెడ్ బాడీని వేసుకుని తీసుకెళ్ళి నేరుగా సుబ్రహ్మణ్యం ఇంటి ముందే వదిలేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక రాజకీయ నాయకుడు చేసిన ఒక దురాఘాతం ఇంతకు మించి ఇంకొకటి ఉండదు. దళిత సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమించాయి. ఆ సుబ్రహ్మణ్యానికి అండగా నిలిచే ప్రయత్నం చేశాయి న్యాయం కోసం. ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా న్యాయ పోరాటం చేశారు. మాకు అండగా ఉండమని, న్యాయ పోరాటంలో సహకరించమని విజ్ఞప్తి చేసుకున్నారు. చేతికందిన కొడుకు, బోరెడంత భవిష్యత్తు ఉన్న కొడుకుని ఆ యజమానే కొట్టి చంపేస్తే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అసలు మేము ఎందుకు బతుకుతున్నామో కూడా అర్థం కానంత దారుణమైన సిచ్యువేషన్లో అతని తల్లిదండ్రులు నూకరత్నం, సత్యనారాయణ ఇద్దరూ కూడా గత 3 ఏళ్లుగా పోరాటం చేస్తూ ఉన్నారు. అయ్యా నా కొడుకుని చంపేశారు, నాకు న్యాయం చేయండి అని ఆ తల్లిదండ్రులు రోడ్డెక్కి ఆందోళన చేస్తే వాళ్ళని చంపేస్తామని బెదిరించారు. మా అన్నని ఇట్లా పొట్టబెట్టుకున్నారు, ఇది అన్యాయం కదా అని సుబ్రహ్మణ్యం తమ్ముడు పోరాటం చేస్తుంటే అతన్ని చంపేస్తామని బెదిరించారు. దళితులకు రక్షణ ఎక్కడా అని దళిత సంఘాలన్నీ కూడా రోడ్డెక్కి పోరాటం చేశాయి. న్యాయవాదులు ఆ కుటుంబానికి అండగా నిలిచే ప్రయత్నం చేశారు. కానీ పోలీసు వ్యవస్థ అప్పట్లో సహకరించలేదు. ఎందుకంటే రాజకీయ ఒత్తిడి. అప్పటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అనంతబాబు కావడంతో రాజకీయ ఒత్తిళ్లు చాలా పెద్ద ఎత్తున ఉండటంతో ఈ కేసు విచారణ అంతా కూడా నీరుగార్చేశారు. ఒక విధంగా ఆధారాలు లాంటివి ఏమీ సేకరించకుండా కోర్టులో బలమైన వాదనలు వినిపించకపోవడంతో హత్య చేసిన కొద్ది రోజులకే ఎమ్మెల్సీ అనంతబాబు జైలు నుంచి విడుదలయ్యాడు. ఇంకొక దరిద్రం ఏంటంటే ఆ ఎమ్మెల్సీ అనంతబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలై బయటకు వస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ పూలు జల్లుతూ అతను ఊరేగింపుగా తీసుకొచ్చాయి. ఒక హత్య చేసి ఒక దళిత యువకుడిని చంపిన ఎమ్మెల్సీని ఆ పార్టీ కార్యకర్తలే ఊరేగిస్తూ తీసుకొచ్చారు. సంబరాలు అంబరాన్ని అంటుతాయి అన్నట్టుగా అంగరంగ వైభవంగా అతని జైలు నుంచి తీసుకొచ్చి ఏదో ఘనకార్యం చేసి వచ్చినట్టు, కార్గిల్ యుద్ధంలో పోరాటం చేసి వచ్చినట్టు, ఒక మర్డర్ చేసిన వాడిని, ఒక దళిత యువకుడిని అత్యంత దారుణంగా కిరాతకంగా హత్య చేసిన వాడిని ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆ తర్వాత పోలీసులు సరైన ఆధారాలు లేకపోవడంతో గత 2 ఏళ్లుగా దళిత యువకుడిని చంపిన ఎమ్మెల్సీ అనంతబాబు బయట దర్జాగా తిరుగుతూ ఉన్నాడు. ఇంకా దారుణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని పేరుకు ప్రకటించింది. కానీ ఈ రోజుకి అతను ఎమ్మెల్సీ స్టిక్కర్ వేసుకుని అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని కార్యక్రమాల్లో తిరుగుతూ ఉన్నాడు. అసెంబ్లీకి హాజరవుతూ ఉన్నాడు. డ్రైవర్ని చంపి డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ ఇప్పటికీ అసెంబ్లీకి హాజరవుతూ ఉన్నాడు. సో ఇది అనంతబాబు కథ. సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడి విషాద గాథ, కన్నీటి గాథ. సో ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు మళ్ళీ న్యాయం కోసం రాజమండ్రి ఎస్సీ ఎస్టీ కోర్టు పునర్విచారణకు ఆదేశించింది. అసలు ఏం జరిగింది, ఎందుకు కేసు నీరుగార్చాల్సి వచ్చింది, ఎవరు ఒత్తిడి ఉంది, ఎవరు దీనిలో సహకరించారు, మొత్తం ఎంక్వైరీ చేయమని చెప్పి ఆదేశిస్తే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం పునర్విచారణ కోసం ఒక సిట్ని ఏర్పాటు చేసింది. ఒక నిజాయితీ కలిగిన అధికారులను గతంలో మాదిరిగా ఎలాంటి లొంగుబాట్లు, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా కేసులో న్యాయం చేసేందుకు ఇప్పుడు సిట్ బృందం విచారణ ప్రారంభించింది. ప్రస్తుతం ఆ సిట్ ఆల్రెడీ గత 2 రోజుల నుంచి విచారణ కూడా ప్రారంభించింది. దీనికి న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు గారు సహకారాన్ని అందిస్తూ ఉన్నారు.
సో ఇది దళిత యువకుడు సుబ్రహ్మణ్యానికి సంబంధించిన ఒక సింపుల్ ఇంట్రడక్షన్, ఒక విషాదగాథకు సంబంధించిన పరిచయం. సో ఇప్పుడు ప్రస్తుతం సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు నూకరత్నం అండ్ సత్యనారాయణ ఇద్దరు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతూ ఉన్నారు. అమ్మ నూకరత్నం గారు నమస్తే. అమ్మ సార్ నమస్తే సార్. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి. యా, మీ అబ్బాయి ఫోటో పెట్టుకుని మీ ఇద్దరు అలా కూర్చుని ఉంటే మాకే నిజంగా కళ్ళం నీళ్ళు వస్తూ ఉన్నాయండి. ఒక దళిత కుటుంబం ఇలాంటి పరిస్థితుల్లో ఉంది. కొడుకును కోల్పోయి కన్నీటితో నిండి మాకు న్యాయం చేయమని ప్రాధేయపడుతున్న మీ ఇద్దరిని చూస్తే నిజంగా గుండె తరుక్కుపోతుంది మా అందరికీ కూడా, మాకే కాదు టీవీ చూస్తున్న చాలామందికి కూడా. ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం విచారణకు ఆదేశించింది, కోర్టు కూడా విచారణకు ఆదేశించింది. సిట్ మళ్ళీ ఎంక్వైరీ చేస్తోంది, పోలీసులు మళ్ళీ రీఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారమ్మా మీరు? అనుకుంటున్నాను సార్, జరుగుతుందండి. మంగళవారం కాంచి కూడా మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మంగళవారం నాడు కోర్టులో వాయిదా జరిగింది కదా సార్, అప్పటి నుంచి కూడా మాకు చాలా ఆనందంగా ఉంది సార్. మేము అసలు ఎక్కడో ఉంటామేమో అనుకున్నామండి, ఎవరో పట్టించుకోరేమో అనుకున్నాం. కానీ నా బిడ్డను చంపేశాక మేము చాలా యాతన పడి ఉన్నామండి. ఇంట్లోనే ఉంటున్నాము. అతనైతే ఏ పనికి పాటికి వెళ్ళదు సార్, నేనే ఏదో కష్టపడి బతుకుతాను. ఏంటంటే ఆడు చేసిన తప్పు సార్. తీసుకెళ్ళి అన్యాయంగా తీసుకెళ్ళి ఇసుక ఒంటి నిండా ఇసుక ఎట్టుకుని చంపేసి కారులో తీసుకొచ్చి గేట్లు తీసుకుని ఆనుకొస్తామంటే ఎంత ధైర్యంగా తీసుకొచ్చాడు సార్. ఏ తప్పు చేశాడేనండి, దొంగతనం చేశాడు వాళ్ళ ఇంట్లో, ఏం చేయలేదు సార్. నమ్మకంగా పనిచేస్తే కుర్రోళ్ళని అలా చంపేస్తాడండి అతను. ఎంత సిగ్గు లేకుండా తిరుగుతున్నాడండి కారులో మళ్ళీని. అసలు మనిషి కాదో తెలియలేదండి మాకైతే. నేనైతే అండి నేను ఆ పని చేస్తే ఎప్పటికెప్పుడో చచ్చిపోతానండి. అంత నీతికాలం వాళ్ళు సార్ మేము. మాకు చాలా బాధగా ఉంది సార్. అలా చంపేసి అలా తిరుగుతున్నాడంటే అసలు మనిషి ముఖం ఇంకొకరి ముఖం చూడాలంటేనే సిగ్గుగా ఉంటుందండి. 22 సంవత్సరాలు కుర్రోడిని చంపేస్తే మాకు ఎంత బాధ ఉంటుంది సార్. నంటికన్నీ చక్కబెట్టుకుండి కుర్రోడండి. వాళ్ళ నాన్నకి షుగర్ అయితే బిళ్ళలు టయానికి తెచ్చేసి ఇవ్వడండి. ఏది మాకు లోట్లేని ఇచ్చేవాడు కాదు. జీతంలో ₹1 తీసుకునేవాడు కాదు. కుర్రోడు ఏమన్నా అన్యంగా తిరుగుంటే మేమే 2 సంవత్సరాల కిందట ఎప్పుడో వదిలేద్దాం సార్. కుర్రోడిని మర్చిపోదామండి. మేము మర్చిపోలేకపోతున్నాం సార్ మా బిడ్డనైతే. మేము ఇంకో బిడ్డకు అలా జరగకూడదు సార్. మా లలితలు ఎంత లోకుగా ఉన్నారో సార్. నాయకులందరూ పోరాడబెట్టండి. ఇంతవరకు ఈ కేసు ఇలా ఉందండి. మేము తర్వాత మాకు ఎంతగానో న్యాయం చేస్తున్నారండి. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. అమ్మ ఒక్కసారి అంటే మీ కొడుకును కోల్పోయిన బాధ ఎలా ఉంటుందనేది మా అందరికీ కూడా తెలుసు. మీరు ఎంత ఆవేదనతో మాట్లాడుతున్నారో కూడా మాకు అందరికీ కూడా తెలుసు. ఇవాళ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు, మీకు న్యాయం జరగాలి, మరి కొంతమంది మీకు న్యాయం చేసేందుకు ముందుకు రావాలి అని మిమ్మల్ని ఇవాళ లైవ్లో కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నాను. ఒక్కసారి 2022 మే 19 అంటే మీ అబ్బాయి చనిపోయిన రోజు అసలు ఏం జరిగిందమ్మా? మీకు ఎప్పుడు తెలిసింది, ఎలా తెలిసిందమ్మా? ఆ రోజు రాత్రి 10:30కి కారు ఎక్కించుకుని తీసుకెళ్ళాడండి అనంతబాబు. 10:30 కారు ఎక్కించుకుని తీసుకెళ్ళండి. రాత్రి 12:52 నాకు ఫోన్ చేశాడండి. నా చెల్లకి ఫోన్ చేసి, సత్యబాబు మీ అబ్బాయి సుబ్రహ్మణ్యం నా బండి వేసుకుని వెళ్ళి నాగమల్లి తోట జంక్షన్ కాడ డివెండర్ని కొట్టేసి మతి తింపులు లేకుండా పడిపోయాడట అని చెప్పేసి నాకు ఫోన్లో చెప్పాడండి. ఈ విషయం మీకు ఎలా తెలుసారో అని అడిగానండి. ఈ టైం అప్పుడు ఇలా జరుగుతున్న కారణం ఇది మీకు ఎలా తెలుసని అడిగానండి. మా ఫ్రెండ్ దారిని వెళ్తా చూశాడట. మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి, సత్యబాబు అనంతబాబు మీ అబ్బాయి ఎలాగా మీ డ్రైవరు కారు డివెండర్ బండితో గుద్దేసి మతి తింపులు లేకుండా పడిపోయాడట అని ఫోన్ చేసి మా ఫ్రెండ్ నాకు చెప్పాడు అని అనంతబాబు నాకు చెప్పాడండి. అయితే ఇలా జరిగిందని చెప్పేసి మళ్ళీ అన్నీ ఫోన్ పెట్టేసేప్పుడు మా చిన్న అబ్బాయి నిద్రలో లేచండి బండి వేసుకుని 4 కుర్రలు తీసుకుని వెళ్ళి నాగమల్లి తోట జంక్షన్ కాడ వాకు చేశాడండి. వాకు చేస్తే ఇక్కడ ఏ యాక్సిడెంట్ జరగలేదమ్మా, అటువంటిది ఏం జరగలేదని అక్కడ చుట్టుపక్కల షాపుల్లో వాళ్ళు అందరూ చెప్పారటండి మా చిన్న అబ్బాయికి. అప్పుడు మళ్ళీ మా చిన్న అబ్బాయికి అనంతబాబు ఫోన్ చేసండి, నవీను మీ అన్నయ్య నాకు దొరికాడు, ఇలాగ అమృత హాస్పిటల్ కాడ ఉన్నాము, అక్కడికి వచ్చాయి, మీ అన్నయ్యని ఇక్కడ హాస్పిటల్ గారు చూస్తున్నారు, డాక్టర్ గారు, అమృత హాస్పిటల్ డాక్టర్ గారు అని చెప్పాడటండి. ఫోన్ పెట్టేటండి. మళ్ళీ మా చిన్న అబ్బాయి అమృత హాస్పిటల్ కాడికి వెళ్ళి కుర్రలు తీసుకుని వెళ్తున్నాక అప్పుడే బాడీని లోపల ఉన్న డాక్టర్ చనిపోయాడు అతను అని చెప్పేసి ఈసీసీ రిపోర్ట్ అనంతబాబు చేతిలో పెట్టారటండి చనిపోయాడని.
అప్పుడు 1 గంట అవుద్దండి, 1 గంటన్నరకే నేను పనిచేసే అపార్ట్మెంట్ కూడా తీసుకొచ్చి చచ్చిపోయి ఇంకా డోర్లు తీసి మీ అబ్బాయి చనిపోయాడు అని చెప్పేసి డోర్లు తీసి చూపిస్తున్నాడు. మేమేమో లైట్ వేసుకుని చల్ల లైట్లు అన్నీ చూస్తున్నామండి. ఈ లోపల మా చిన్న అబ్బాయి కూడా కురగాలు కొండపాలెం కుర్రోళ్ళు ఒక 60-70 మంది దాకా వచ్చేసారండి. వచ్చేసి ఏం జరిగింది చల్ల లైట్లు వేసి కారు బాడీ అంతా చెక్ చేశారని చూశారండి. చూస్తులేక ఒళ్ళంతా రాడ్లతోని కర్రలతోని కొట్టేసి దండల మీద అంత లాగు తొట్లండి. దండల మీద గుండెల మీద కాళ్ళ మీద కాళ్ళు అంతేమో నరం బయటకు వచ్చేసిందండి. పీకి మీద కాలేసి బూటికాలతో తొక్కేస్తే ఇంక ఇక్కడ పెదం చిన్న పెచ్చి ఊడిపోయిందండి. ఇంత పెద్ద మీద వెనకాలేమో 3 ఏళ్ళు దూరిపోతాయండి. మెదడుకాడండి రాడ్డుతోనే దేనితోనే కొట్టేశారండి. ఇవన్నీ చెయ్యాలంటే అనంతబాబు ఒక్కడల్లా అవ్వదండి. పైపచ్చిగా అంటాడు చనిపోయాడు యాక్సిడెంట్ అని చెప్పాడండి. వాకు చేస్తే అక్కడ ఏమీ లేదండి. అప్పుడు ఏం జరిగింది ఏంటని నిలదీస్తాను ఆ కుర్రలందరినీ చూసి అనంతబాబు ఆ లోలికి ఫోన్ చేస్తాం పట్టాడండి. ఇదేదో నా పీక మీదకి వచ్చి ఇలాగ ఉందరా బాబు అని చెప్పేసేసండి. మా ఆవిడ్ని పక్కకి కాకేసి రత్నం జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక నా పేరు ఈలో లాక్కండే నన్ను నలుగురిలోని నవ్వులు పాలు చేసి నా రాజకీయ జీవితం మీద దెబ్బ కొట్టకండే, మీకు 2 లక్షలు ఇస్తాను, మా ఆవిడ తీసుకెళ్ళి దేవెట్టేస్తాను, మీరు దహన సంస్కారాలు చేసుకోండి, గుట్టుగాని ఎవరికి తెలనివ్వకండి అని చెప్పేసి మా ఆవిడని పక్కకి తీసుకెళ్ళి బెదిరించాడటండి. నేనేమో బాడీ కాడ ఉన్నానని కారు కాడండి. అప్పుడు మా ఆవిడ వచ్చి నాకు చెప్పిందని ఎలాగంటున్నాడు అనంతబాబు అని. అది కూడా చూడండి ఎంత దారుణంగా ఎంత ధైర్యంగా మాట్లాడాడండి. తీసాను బాడీని తీసాను, నేను కారు వేసి పోవాలి, నాకు పని ఉందో అలాగేలాగన్నా. ఎక్కడికి వెళ్తావరా కారు పెట్టుకుని వెళ్ళాను. కుర్రలు అందరూ చుట్టూ మూసేశారండి. అమ్మాయిలు ఇల్లు లేరని చెప్పేశారండి. కారు తాళం తీసుకుని ఆ లోలికి ఫోన్ చేసుకుని ఎవడో ఒకడు బండి వేసుకుని వచ్చాడండి. ఆ బండిలో ఎస్కేప్ అయిపోయాడండి. కారు బాడీ అక్కడ వదిలేసండి. నేను పనిచేసే అపార్ట్మెంట్ కాడ ఎస్కేప్ అయిపోయాడండి అనంతబాబు. అయితే మేము కేసు పెడతామని కేసు పెట్టుకుంటే ఎవడేం పీకుతాడో నన్ను నేను చూస్తానా, ఏ పోలీసుడు వస్తాడా అని అక్కడ నన్ను కూడా బెదిరించాడండి అనంతబాబు. సరే అని చెప్పేసి ఫస్ట్ 2 టౌన్ కాడికి వెళ్ళామండి. 2 టౌన్ పోలీస్ స్టేషన్ కాడికి వెళ్తే వాళ్ళు అన్నారండి మా యాక్సిడెంట్ అక్కడ జరిగింది, అది మా పరిధిలోకి రాదు, నాగమల్లి తోట జంక్షన్ చప్పవరం వెళ్ళిపోండి అని చెప్పారండి. చప్పవరం పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి. నేను మా చిన్న అబ్బాయి మా ఆవిడ మాతో పాటు 10 మంది కుర్రోళ్ళు వచ్చారు. కొండపాలెం కుర్రోళ్ళు అండి. మా తోడోళ్ళు గారు కోమరగిరి కుర్రోళ్ళు వచ్చారు, వాళ్ళ కూడా వచ్చారండి. స్టేషన్ కాడికి వెళ్ళి అప్పుడు అన్నయ్య మోపు చేసుకున్న వాళ్ళు ఇలాగే చెవులో పెట్టుకున్నాడండి ఫోన్. ఆ కానిస్టేబుల్ మ్యాటర్స్ మేము చెప్తుంటే రాసుకోనాక పెట్టుకునండి. మేము చెప్పే మ్యాటర్ ఒకటండి, ఆ కానిస్టేబుల్ రాసిన మ్యాటర్ ఒకటండి. ఏంటంటే ఆగు కంగారు పడి కాగు రాసుకొని అని కూడా అంటే అవతల అనంతబాబు ఈ కానిస్టేబుల్తో మాట్లాడుతున్నాడండి స్పష్టంగానే. ఈ చెవిలో ఫ్లూ ఉంది కదా దానికి వినబడి అక్కడ ఏది చెప్తే అది రాశాడు. కానీ మేము చెప్పింది మాట ఒక్క ముక్క కూడా అందులో లేదండి ఆ పేపర్లోని. ఏంటి ఇలాగ ఆగు అన్నట్టు నాకు డౌట్ వచ్చిందండి. అప్పుడు ఏంటని అనుకున్నామండి. సరే అమ్మ మీరు చెప్పినట్టే రాసింది. ఎలా రాశారంటే అక్కడ ఇందులో రాసింది ఏమండి, నాగమల్లి తోట జంక్షన్ కాడ బండి వేసుకెళ్ళి డివెండర్ని కొట్టేసి చనిపోయినట్టు రాశాడండి కానిస్టేబుల్ చప్పవరం పోలీస్ స్టేషన్ కాడండి. మేము చెప్పిన మ్యాటర్ ఏమో ఇంకోటండి. ఇలాగ అనంతబాబు కొట్టి చంపేసాడండి. అనంతబాబు ఒక్కడల్లా అవ్వదు, ఇంకా ఆడ వెనకాల ఉన్నారండి ఆడ అనుచరులు, ఆడ రౌడీలు గూండాలు ఉన్నారండి. వాళ్ళకు చూడాల్సి ఎంక్వైరీ చేయాలని చెప్తే చేయలేదండి. ఆ డివెండర్ కొట్టి చనిపోయాడనే రాశాడండి అక్కడ కానిస్టేబుల్. అప్పుడు మహానుభావుడు ఆ మర్నాడు మా దళిత నాయకుడు పిట్ట వరప్రసాద్ అని ఆయన వచ్చాడండి. వచ్చి అప్పటికి మమ్మల్ని దాచారండి కొమరగిరిలోని. అసలు రాత్రి నైట్ ఏం జరిగింది నాకు చెప్పండి, మీరేమో కానిస్టేబుల్ దగ్గర చప్పవరం పోలీస్ స్టేషన్ దగ్గర స్టేట్మెంట్ ఇలా ఇచ్చారట, మా అబ్బాయి డివెండర్ని కొట్టే చనిపోయాడు, అనంతబాబుది ఏమీ తప్పు లేదు, మా అబ్బాయిదే తప్పు అని చెప్పారట, అలాగే రాశాడు అక్కడ స్టేట్మెంటు. ఎలా చెప్పారు ఏంటని పెట్టా వరప్రసాద్ చెప్పండి. ఆయన చెప్పేదాకా ఇది మ్యాటర్ అని మాకు తెలియదండి. మేము చెప్పిందే రాశాడు అనుకున్నామండి. ఆ కానిస్టేబుల్ అంత దుర్మార్గుడు అనే కానిస్టేబుల్ చప్పవరం పోలీస్ స్టేషన్ అంటే అది అలా రాశాడండి. అంటే అనంతబాబు ఫోన్లో చెప్తున్నాడు, ఈ చెవులు ఎట్టుకున్న దానికి ఆయన చెప్పిన మాట ఈ కానిస్టేబుల్ రాశాడండి. అప్పుడు పెట్టే వరప్రసాద్ అడిగాడు, ఇలాగ మళ్ళీ జరిగిందండి, 10:30 తీసుకెళ్ళాడు, 12:52కి ఫోన్ చేసి నాకు చెప్పాడండి, మనిషిని చంపేసి 1:30కి బాడీ తీసుకొచ్చి ఎంత ధైర్యంగా డోర్ గేట్లు ఆడే తీసుకుని లోపల కారు ఎట్టి కారిడోర్లు తీసి మా అబ్బాయిని ఇంకో మీ అబ్బాయి చనిపోయాడని చెప్పాడండి. ఇదేంటండి అలా జరిగిందంటే ఇలాగ చెప్పాడు.
అప్పుడు మా కుర్రోళ్ళు రెండు రండి మా చేతులు అట్టుకుని కారు ఎక్కించేస్తున్నాండి. మీ ఊరు తీసిపోతాను రండి, ఎవరున్నారు ఇంకెక్క మీకు దాన సంస్కారాలు చేసింది రండి. మా యావని నన్ను గుర్తెట్టుకుని లాగేస్తున్నాడండి లోనికి కారు ఎక్కేయమని. ఆగండి అనంతబాబు గారు, కంగారు పడకండి, ఈ పక్కనే మరదలు ఉంది, మా చిన్న మరదలు హాస్పిటల్ నర్సుకని చేస్తుంది, ఆ పిల్లకి ఫోన్ చేయండి. మీరున్న అపార్ట్మెంట్లో మా తమ్ముడు ఉన్నాడు, మా సీను ఆడికి కూడా ఫోన్ చేయండి, వాళ్ళు వస్తున్నారండి, వాళ్ళిద్దరు కూడా వస్తే మాకు ధైర్యంగా ఉంటుంది. అప్పుడు మా నలుగురిని కలిపి మా ఆర్డర్ తీసుకెళ్ళి దేవుటి ఎదురు కానీ అప్పుడు దామ సంస్కారాలు మేము చేసుకుంటాము అన్నామండి. అబ్బో ఇలా మాట నీళ్ళు లేరు, చుట్టుమించిపోతుందని జనాన్ని అంతా చూసి అప్పుడు ఎస్కేప్ అయిపోయాడు అనమాట అండి అనంతబాబు. ఇదండి జరిగిందని పిట్ట వరప్రసాద్ చెప్తే అప్పుడు పిట్ట వరప్రసాద్ గారు మేము చెప్పిన స్టేట్మెంట్ రాసి అప్పుడు కలెక్టర్ ఆఫీస్లో ఉన్న ఎస్పీ గారికి ఎవరికి చెప్తే అప్పుడు స్పందించారండి అనంతబాబుని అరెస్ట్ చేయమని. అప్పుడు కలెక్టర్ గారు కూడా వస్తాను కానీ ఇక్కడ పోస్ట్ మార్టం కూడా మేము సంతకం పెట్టమన్నామండి. పోలీసులు చాలా ఘర్షణ చేశారండి, మా మీదకి వచ్చేసి తోచేసేవారండి, నన్ను మా యావుని మా చిన్న మరదలను కూడా తోచేసేవారండి. అయినా సరే మేము బెదరలేదండి, సంతకం పెట్టని లాగేసేవారిని గుర్తెట్టుకుని. ఎంత లాగినా గట్టికి ఎన్ని గంటైనా గట్టికి మేము అసలు జంకలేదండి వాళ్ళకి. అప్పుడు ఆయన వచ్చాకండి ఇవన్నీ చేసాక సెటిల్మెంట్ అయ్యాకప్పుడు మన కలెక్టర్ గారి దగ్గర ఉండి ఆడిటర్ గారిని పంపించండి రాత్రి 12 గంటలకి. ఆయన వచ్చి మాకు అన్ని హామీలు ఇచ్చారని కలెక్టర్ గారు చెప్పమన్నారమ్మా, మీరు ఏదైతే కావాలో అదే రేపు సాయంత్రానికల్లా అనంతబాబుని అరెస్ట్ చేయమని జిల్లా ఎస్పీకి చెప్తానన్నారు, లేకపోతే జిల్లా ఎస్పీ ఉద్యోగం ఎగిరిపోద్ది అని చెప్పేసి ఆడిటర్ గారు చెప్పారండి. అప్పుడు నమ్మొచ్చు అని చెప్పేసి మేము ఆలోచించుకొని అప్పుడు సంతకం పెట్టుకొని పోస్ట్ మార్టం రిపోర్ట్ చేయటానికి అంతలా చేశారండి వాళ్ళు. ఎవరండి? సర్పవరం పోలీసు వాళ్ళు ఆ స్టేషన్లో వెళ్ళండి, కానిస్టేబుల్, ఎస్సీలు, సిఐలు, జిల్లా ఎస్పీ ఉన్నాడంటే మహానుభావుడు అండి బాబు. ఆయన మసిపూసి మారిడిగా చేయాలంటే ఆయన తర్వాత మళ్ళీ ఆయన జిల్లా ఎస్పీ, మరి ఆడికి పెళ్ళం బిడ్డలు ఉన్నాడు కదండి, మరి ఆడి బిడ్డని చంపేస్తే ఆడికి ఎంత బాధ ఉందండి. అలాంటిది నా బిడ్డని చంపేస్తే అబ్బాయి వాళ్ళు డ్రిల్ మీద దోసాడట, కోపం చెప్పిన తాగేసి ఉన్నావు, నువ్వు మానేస్తేనే నిన్ను నా ఉద్యోగంలో పెట్టుకుంటాను, లేకపోతే పెట్టుకొని నెల తోస్తే పొడిపోడట మెదడుకు తగిలేసిందట డ్రిల్. ఎస్పీ గారి స్టేట్మెంట్. అప్పుడు మళ్ళీ నన్నే దోస్తావని మా అబ్బాయి మళ్ళీ బలంగా వెళ్తుంటే మళ్ళీ బలంగా దోచాడట అనంతబాబు. అందుకు మా అబ్బాయి చనిపోవడానికి స్టేట్మెంట్ ఇచ్చాడు జిల్లా ఎస్పీ. మరి ఆడికి భార్య బిడ్డలు ఉన్నారా? ఆడి నోరేనాడు అలాగ అబద్ధాలు అన్నాక జిల్లా ఎస్పీ రవీంద్ర కుమార్ ఏదైనా ఆడి పేరు, మళ్ళీ ఎస్పీ అంతలా మాట్లాడి స్టేట్మెంట్కి అనంతబాబుకి అనుకూలంగా మాట్లాడాడండి అనంతబాబు ఆడు జిల్లా ఎస్పీ. అప్పుడు మళ్ళీ కలెక్టర్ గారు వీళ్ళందరూ దెబ్బలాడితే సాయంకాలం లోపల అనంతబాబుని అరెస్ట్ చేస్తే నీకు ఉద్యోగం ఉండలేదు, నీ ఉద్యోగంలో తీసేస్తే నేనే బెదిరితే అప్పుడు జిల్లా ఎస్పీ మెల్లలాగా ప్రెస్ మీట్ వాళ్ళ ముందు వచ్చి సాయంకాలం లోపల అనంతబాబు ఎక్కడున్నా సరే అరెస్ట్ చేసి లోపలేస్తామని ఆయన మాకు భరోసా ఇచ్చారండి. అప్పుడు సంతకం పెట్టామని పోస్ట్ మార్టం రిపోర్ట్ చేయమని. అప్పుడు దాకా మాకు నమ్మకం లేదండి. అప్పటి నుంచి ఇప్పుడు కాకినాడ పోలీసులు అంటే నేను నమ్మకం లేదండి, నాకు న్యాయం చేస్తామని చెప్పేసి అన్నారు కానీ ఇప్పుడు చేయలేదండి. కాకినాడ పోలీసులు న్యాయం చేస్తారని విజయవాడ హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ అడిగామని మేము. సిబిఐ ఎంక్వైరీ అడిగితే అన్నారండి పోలీసు వాళ్ళు, సిబిఐ ఎంక్వైరీ ఎందుకండి, మేము ఎంక్వైరీ చేస్తున్నాం కదండి, మా ఎంక్వైరీ ఇంకా పూర్తి అవ్వలేదండి, మేము అందరినీ దొరుకుతున్న ఎంక్వైరీ చేస్తున్నాం, మా ఎంక్వైరీ పూర్తి అయ్యాక మా వల్ల కాదు, మేము ఏం చేసుకుంటారో మేము తప్పుకుంటే అప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలి, కానీ మా ఎంక్వైరీ అవ్వకుండా మధ్యలో సిబిఐకి సంబంధం ఏంటండి, సిబిఐ ఎంక్వైరీ ఏమైనా కుదరదని పోలీసులు అడ్డెట్టారండి. ఈ పోలీసులు అడ్డెట్టిన కారణం కూడా అనంతబాబు అండి. సిబిఐ ఎంక్వైరీ దిగితే ఈ గుట్టంతా బయటకు వచ్చేది, ఆడ వెనకాల ఉన్న అనుచరులు కూడా బయటకు వస్తారని చెప్పేసి పోలీసు వాళ్ళకి డబ్బు చెల్లేసి సిబిఐ ఎంక్వైరీ రాకుండా కోరాడని అనంతబాబు చెప్పిందే చేస్తున్నారు అక్కడ పోలీసులు అండి. అందుకని సిబిఐ ఎంక్వైరీ వద్దు, మా సత్తా ఏదో మేము చూపించామని పోలీసులు అన్నారు, కానీ ఇప్పుడు ఇంకా న్యాయం చేయలేదని కాకినాడ పోలీసులు. సత్యనారాయణ గారు ఒక్కొక్క మాట జరిగింది మా పెట్ట వరప్రసాద్ గారు. సార్ చెప్పండి సార్. ఏం లేదు, మీరు చెప్పిన దాంట్లో చాలా కీలకమైంది ఏంటంటే మీ అబ్బాయిని కొట్టి చంపి స్వయంగా తన కారులోనే డెడ్ బాడీని వేసుకుని అనంతబాబే మీ ఇంటి దగ్గరికి తీసుకొచ్చాడు. నేను పనిచేసే అపార్ట్మెంట్ గారు తీసుకొచ్చి మా కారు డోర్లు తీసి ఇంకో మీ అబ్బాయి చనిపోడని చూపించాడని అనంతబాబే. పైగా అక్కడ మిమ్మల్ని బెదిరించాడు, మిమ్మల్ని మొదట మీ భార్యని తర్వాత మిమ్మల్ని బెదిరించాడు 2 లక్షల రూపాయలు ఇస్తానని.
మా చిన్న అబ్బాయిని మా మరదల్ని మమ్మల్ని బెదిరించాడండి. 2 లక్షల రూపాయలు ఇస్తాను, మీరు ఇక కేసులు పెట్టడం కానీ నా పేరు చెప్పడం కానీ చేయొద్దు అన్నాడు. అన్నాడండి. నా రాజకీయ జీవితం మీద నన్ను దెబ్బ కొట్టొద్దు, జరిగింది ఏదో జరిగిపోయింది, 2 లక్షలు ఇస్తాను, మాడో తీసిపోతాను, తీసుకెళ్ళి దేవెట్టేస్తాను, దాని సంస్కారాలు చేసేసుకోండి అని అనంతబాబు చెప్పాడు. స్పష్టంగా నాతో చెప్పాడండి. ఇప్పటికి కూడా ఎక్కడ చెప్పమని అదే మాట చెప్తానండి, కోర్టులో చెప్పమని చెప్తానండి.